నమస్తే. కిరణ్ టీవీ లైవ్‌కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మేనిఫెస్టేషన్ విజయ మీనన్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మీరైతే మనీ మేనిఫెస్టేషన్ పరంగా చాలా వీడియోలు అయితే మీరు చెప్తూ వస్తున్నారు మేడం. మన వాళ్ళు కూడా చాలామంది ఫాలో అవుతున్నారు. కాకపోతే బరువు మ్యామ్, కొంతమంది వెయిట్ గెయిన్ అనేది అంటే యంగ్ ఏజ్‌లో మనం చూస్తే కనుక సన్నగా ఉన్నవాళ్ళు కూడా ఒక ఏజ్ వచ్చేపాటికి లావు అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా మనం వర్క్ చేసే వాళ్ళని చూసినా కూడా అంటే కూర్చునే వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో ప్రొఫెషన్ పరంగా అవనియండి, లేకపోతే హౌస్ వైఫ్స్కైనా ఎవరికున్న ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, లేకపోతే టీనేజ్ పిల్లల్లో కూడా ఊబకాయం అనేది మనం చూస్తూనే ఉంటున్నాము. సో జంక్ ఫుడ్ వల్ల అవ్వచ్చు, స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, రకరకాల రీజన్స్తో బరువు పెరగటం అనేది కామన్ అయిపోయింది. సో ఈ బరువుని తగ్గించుకోవాలి అంటే కొంతమందికి వాక్ చేయటానికి టైం ఉండకపోవచ్చు, లేకపోతే వాకింగ్ చేసినా కూడా అంటే ఇమీడియట్గా వాళ్ళకి రిజల్ట్స్ చూడరు, ఎక్కువ నాళ్ళు పడుతూ ఉంటుంది కదా. సో అసలు మనం విడిగా హీలింగ్ పరంగా ఏమి చేసుకోవచ్చు? మన వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, బరువు తగ్గాలి, హెల్తీగా తగ్గాలి అంటే వాకింగ్తో పాటు ఏం చేయాలంటారు మేడం? షార్ట్ స్వప్న, మీరన్న ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వీటి వల్ల మీరు చక్కగా చెప్పారు. అన్ని కైండ్ ఆఫ్ స్టేజెస్లో ఎలాంటి టైప్ ఆఫ్ బరువు వస్తుంది అనేసి, దీనిని మన హీలింగ్ ఎనర్జీతో వాటిని ఎలా మేము కట్ చేయగలుగుతాం అంటే, ఎప్పుడైనా ఒక బాడీ, హ్యూమన్ బాడీలో సెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎనర్జీ హీలర్గా. అవును. సెల్స్లో మనకు ఒక గిల్ట్, ఈ ఇమోషన్స్ ఉంటాయి చూడండి స్వప్న, గిల్ట్, యాంగర్, జెలసీ, ఇలా లో ఎనర్జీ ఉంటాయా, ఇవన్నీ మన సెల్స్లో ఉంటాయి. దీనివల్ల మనము ఎంత ట్రై చేసినా, ఫుడ్, వాకింగ్, ఇలా ఏ కైండ్ ఆఫ్ యాక్టివిటీ చేసినా కూడా బరువు అనేది తగ్గడము ఆగిపోతుంది. సో ఇమోషనల్గా ఆ ఎనర్జీ స్టక్ అయిపోయి ఉంటుంది. ఓకే. అంటే మనం ఈ జెలస్ కానీ ఓకే, పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇదైతే కామన్గా ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. సో ఓకే, ఇలాంటివి అన్నీ అంటే యాంగ్జైటీ, స్ట్రెస్, రకరకాల కారణాలన్నీ మనకి బ్లాకేజెస్ కింద ఉండిపోతాయి అంటారు. ఓకే. ఇంకొకటి స్వప్న, 4 yearsకి ఎప్పుడు సెల్స్ మారుతూ ఉంటాయి మనవి. సో మనము ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ అయినా కూడా ఈ హీలింగ్ వల్ల వాళ్ళు వాళ్ళ క్యాన్సర్ సెల్స్ని తీసేసి అధిగమించి వాళ్ళు హ్యాపీనెస్తో వాళ్ళు జీవిస్తున్నారు అని వింటున్నారు కదా. సో ఇవన్నీ సాధ్యం ఎలా అంటే, ఈ ఇమోషనల్గా ఉన్న ఆ పవర్ని మనము తీసేయాలి, ఏవి నాకు అవసరం లేదు అని. ఓకే. రైట్. సో ఇమోషనల్గా నేను కనెక్ట్ అవుతున్నాను, ఏదో పాస్ట్ విషయాల్ని నేను మళ్ళీ వాటినే నేను గుర్తు చేసుకుంటున్నాను. ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ జరగదు కదా. అవును. ఒక్కసారి ఒక ఫోటో పిక్చర్ తీసామనుకోండి, మళ్ళీ అదే కైండ్ ఆఫ్ పిక్చర్ మనం తీయలేం కదా. అలాగే లైఫ్ అనుకోవాలి, పాస్ట్ లో జరిగినవి మళ్ళీ అవుతాయి అనే ఆ రీప్లే ఉంటుంది చూడండి, అక్కడ మనం ఆ సెల్స్ లో ఉండిపోతాము. సో ఇక్కడ మనకు అవసరమైనది ఏంటి అంటే, యూజువల్ గా స్వప్న, ఇలాంటి వాళ్ళే నా వర్క్ షాప్ కి ఎక్కువగా వస్తారు. అంటే ఏంటంటే, ఇమోషనల్ గా మీరు కృంగిపోయి ఆ బరువుని మనం మోస్తూ ఉంటాము, అనుకుంటాము తిండి వల్ల, లేకపోతే మనము చేసే ఈ క్రియల వల్ల అనుకుంటాం. కానీ ఇట్ ఈస్ ఆల్ మైండ్లో మనము ఈ మెమొరీని రిపీట్ చేస్తూ ఉంటాము. ఇది మన సెల్స్ని మారనివ్వవు. సో ఎప్పుడైనా హ్యాపీ సెల్స్ రావాలి అంటే మనం పాజిటివ్గా మారాలి. నేను అన్నాను కదా 4 years అవుతుంది అంటున్నాను కదా. సో వీటిని మనము మెల్లిగా మన సెల్స్ని మారుస్తూ ఉండాలి. ఈ సెల్స్ మార్చడం ఎలా అంటే, ఫస్ట్ స్టెప్ ఇస్ ఫర్గివ్నెస్. ఓకే. మనము అనుకున్న వాళ్ళు అంటే మనని హర్ట్ చేసిన వాళ్ళు, మనకు యాంగర్ కలిగించిన వాళ్ళని మనము క్షమించే గుణం కలిగి ఉండాలి. అసలంటే స్వప్న, హార్ట్లో మనకు 4 క్వాలిటీస్ ఉండాలి. ఏంటి అంటే, కేర్ ఉండాలి, ప్రేమ ఉండాలి, ఫర్గివ్నెస్ ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి. ఈ 4 ఉండాలి.
మీరైతే చాలా సింపుల్గా చెప్పేశారు మ్యామ్. కాకపోతే ఏంటంటే మన సిచ్యువేషన్స్ అవనియండి, లేకపోతే చూసి చూసి జనాలను అవనియండి, ఎదుటి వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు అంటే మన గురించి మాట్లాడుకుంటున్నారు, లేకపోతే మన వెనకాల మాట్లాడుతున్నారు, లేకపోతే వాళ్ళ వల్ల మనకి ఏదో నష్టం జరిగింది, ఇట్లా వాళ్ళు వద్దు వద్దు అనుకుంటేనే వాళ్ళ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేసుకుంటూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాము. సో వీటిని మరి ఎలాగ తగ్గించుకోవాలంటారు? ఏం టెక్నిక్ చేయాలంటారు? మీరే చెప్పాలి. వాచ్ యువర్ కాఫీ అంటాను. ఓకే. కాఫీ తాగేటప్పుడు ఎవరన్నా అందులో పాయిజన్ వేసిస్తున్నారు అనుకోండి, తాగుతారా? సో అలాగే మీ థాట్స్ కూడా. అంటే కాఫీ తాగేటప్పుడు ముందు ఆలోచించాలి, ఇది ఈ థాట్ వల్ల నా సెల్స్ హ్యాపీగా ఉంటుందా లేదా అది ఇలాగే ఉండిపోతుందా అని. అందుకే సెషన్కి వచ్చిన వాళ్ళు అంటే రిఫ్రెష్ అవ్వాలంటారు, కాఫీ తాగి రిఫ్రెష్ అయితే. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మన సెల్స్ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఎలా ఉండాలంటే, నా ఒక సెల్ పాడైపోయిన సెల్ పోయిన తర్వాత మళ్ళీ కొత్త సెల్ వేసినప్పుడు అది హ్యాపీగా ఉండాలి నా లైఫ్లో అనే ఒక థాట్లోకి వెళ్ళిపోవాలి. ఎక్కడన్నా ఏదన్నా మీకు అనిపిస్తుంది ఇది నాకు మంచిది కాదు అంటే, దీనివల్ల నేను నా లో ఎనర్జీకి వస్తున్నాను అంటే అక్కడి నుంచి మారిపోవాలి. టూ థింగ్స్ అవుతాయి లైఫ్లో, మీరన్నా మారుతారు, లేకపోతే ఆ లైఫ్లోనే ఉండిపోతారు. అవును, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఇంట్లో అనుకోండి, జనరల్గా మన పరంగా తీసుకున్నా కూడా హౌస్ వైఫ్స్ అయినా లేకపోతే ఎవరైనా, ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అయినా కూడాను ఎవరో ఒకళ్ళు నువ్వు ఇది కరెక్ట్ చేయట్లేదు, లేకపోతే నువ్వు వర్క్ ఎక్కువ చేస్తున్నావు, ఇంట్లో పని చేయట్లేదు, లేకపోతే పిల్లలు తీసుకుంటే పేరెంట్స్ దగ్గర నుండి ప్రెషర్, సో నువ్వు ఇది చదవలేదు, అది అన్ని మార్క్స్ రాలేదు, వాళ్ళకి అన్ని మార్క్స్ వచ్చాయి, ఇట్లాను చూస్తుంటాం. వర్క్ ప్లేస్కి వచ్చినా అంతే. ఇప్పుడు వర్క్ ప్లేస్కి వచ్చినా వాళ్ళు బాగా చేస్తున్నారు, వాళ్ళు అంత బాగా చేశారు, నువ్వు టార్గెట్ కంప్లీట్ చేయలేదు, నువ్వు ఇంత వర్క్ చేయట్లేదు, ఇన్ అవర్స్ చేయట్లేదు. సో ఏదో ఒక లోడ్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తూనే ఉంటారు ఏదో ఒక సిచ్యువేషన్లో. వాళ్ళ జీవితాంతం ఇంకా మనం చెప్పాలంటే మేము పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకోవటాకే సగం లైఫ్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళ ఒరిజినల్ పోతుంది చాలా వరకు చెప్పాలంటే. మనం తప్పు చేస్తున్నాం. నేను అన్నాను కదా, మనం ఎనర్జీ బీయింగ్ కాబట్టి మనం ఏంటంటే ఇంకొకరి వ్యాలిడేషన్ కోసం మనం చేయకూడదు, మనలో మనం వర్క్ చేయాలి. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది నాలో తీసుకురావాలి. అంటే ఈ టెక్నిక్స్ అన్ని నేర్పిస్తాం స్వప్న వర్క్ షాప్ లో. ఈ ఒక్క టెక్నిక్ నేను అన్నాను కదా, క్షమించే గుణం అన్నాను కదా, అదొక జస్ట్ వన్ ఆఫ్ ద టెక్నిక్స్. మీరన్న ఈ సిచ్యువేషన్స్ ఉండి చూడండి, ఆఫీస్ లోని బాస్ అప్రిషియేట్ చేయాలి, లేదా పిల్లలు నా మాట వినాలి, అన్నిటికీ ఒక టెక్నిక్ అనేది ఉంటుంది. అంటే లా పని చేస్తుంది కదా, A+B² ఒక లా ఉందా? అదే విధంగా మన లైఫ్ లో ఇలాంటి ఒడిదుడుకుల్ని నేను ఎలా చేంజ్ చేసుకోవాలి అనే దాని మీదే మన క్లాసెస్ అనేవి ఉంటాయి. బరువు తగ్గడంలో క్షమించే గుణం అనేది ఒకటి. అయితే దీనికి స్వప్న మనము ఫస్ట్ ఆ ఇమోషనల్ ని రిలీజ్ చేయాలి. ఆ రిలీజ్ చేసే దానికి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే యాంగర్ అనేది అంత త్వరగా పోదు కదా, అవును, అది ఒక లో ఎనర్జీ, దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ అవసరం ఉంటుంది. మనం ఎంత చెయ్యాలి అనుకున్నా చెయ్యలేకపోతాము. అలాంటప్పుడు ఒక కోచ్ ని సంప్రదించగలగాలి. ఆ టైంలోనే మీరు దానిని అధిగమించగలరు. ఎందుకంటే లైఫ్ లో యూనివర్స్ లో నెగటివ్ ఎంత కష్టంగా పనిచేస్తుందో అంతే ఇదిగా మనము అక్కడి నుంచి జస్ట్ మార్చుకోవాలి, అందులోకి వెళ్ళి దూకకూడదు. అది ఆ టెక్నిక్ అర్థం అవ్వాలి అంతే కదా. ఎందుకంటే మన బుర్రలో ఎంతో స్ట్రెస్ ఉంటుంది. సో మిమ్మల్ని చూస్తే మీరు ఎప్పుడు చక్కగా నవ్వుతూ ప్లెజెంట్ గా కూల్ గా ఉంటారు. సో అలా ఉండగలగటం కూడా ఒక ఆర్ట్ మ్యామ్. సో ఆ టెక్నిక్సే మేమైతే మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాం ఖచ్చితంగా. సో చూసారు కదా, మనమైతే చాలా మంది బుర్రలో ఎంతో స్ట్రెస్ పెట్టుకుంటూ ఉంటాము. ఈ స్ట్రెస్ కానీ, అవును మ్యామ్, ఈ చక్ర హీలింగ్ అని వింటూ ఉంటాం కదా, అసలు ఆ హీలింగ్ అనేది ఎలా చేస్తారు? అంటే ఎన్ని రోజులు పడుతుంది మన చక్రాస్ని హీల్ చేసుకోవాలి అంటే? ఇప్పుడు జనరల్గా అంటే 1 day సెషన్స్ జరుగుతూ ఉంటాయి, లేకపోతే మంత్ సెషన్స్ ఇలా జరుగుతూ ఉంటాయి కదా, ఎన్నాళ్ళు పడుతుంది అంటారు ఈ చక్ర హీలింగ్ అనేది? ఏమేమి అంటే దాంట్లో ఏమేం ప్రాసెస్ ఉంటుంది ఒకసారి చెప్తారా? షార్ట్, మంచి గుర్తు చేశారు. చక్ర హీలింగ్ ఇస్ అ గుడ్ కాన్సెప్ట్ ఫర్ వెయిట్ లాస్. ఓకే, ఎప్పుడైనా మన లో ఎనర్జీ అనేది మన 3 చక్రాస్ కింద 3 చక్రాస్ లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ నా
కోచింగ్లో నా క్లయింట్స్లో మెయిన్గా నేను చేసేదే రూట్ చక్ర హీలింగ్ అవుతుంది. అంటే రూట్లో ప్లస్ మన సేక్రల్ చక్రాలో, మన మూలాధార చక్రాలో చాలా కైండ్ ఆఫ్ లో ఇమోషన్స్ అనేవి స్టక్ అయిపోతాయి. ఆ బ్లాకేజ్ వల్లే మనీ కూడా రిలీజ్ అవ్వదు. సో ఇక్కడ మన హార్ట్ చక్ర నుంచి జరిగేవన్నీ మన అప్పర్ డివైన్ హీలింగ్లోకి వస్తుంది. సో ఇది ఒక ఎత్తు. దానికన్నా ముందు మనము రూట్ చక్ర హీలింగ్ అవుతేనే మనీ అనేది బ్యాలెన్స్లోకి వస్తుంది. సో ఎప్పుడైనా నేను మనీ మేనిఫెస్టేషన్ కావాలి అంటే ముందు రూట్ చక్ర హీలింగ్ అవ్వాలి, ఆ 3 చక్రాస్ అనేది హీలింగ్ అవ్వాలి అని చెప్తాను. ఇంకొకటి లేడీస్కి ఎస్పెషల్లీ స్వప్న, వూంబ్ హీలింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇమోషన్స్ అనేవి మనము ఎక్కడ క్యారీ చేస్తామో అక్కడ హీలింగ్ అనేది అవసరం వస్తుంది. అది కాకుండా మనము ఇప్పుడు 10 yearsలో మనం చెయ్యలేకపోయినది ఈ సెషన్లో 2 daysలో అయిపోతుంది. అంత పవర్ ఉంటుంది ఈ హీలింగ్ ఎనర్జీకి. అందుకే అంటారు, మీరు ఒక్కసారి ఒక గురువుని కనుక్కున్నారు లేదా ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది ఒక సైన్ యూనివర్స్ నుంచి. మీరు అన్నట్టు ఇవన్నీ చేసి చూసి నాకు నా లైఫ్లోని ఆ ఇంపార్టెన్స్ని అర్థమైంది. లైఫ్ చాలా ఇంపార్టెంట్, లైఫ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు నేను నన్ను అర్థం చేసుకొని ఇలాంటి లైఫ్ స్టైల్ని నేను తీసుకురాగలిగితే. సో మీరు అన్నట్టు ఇలాంటి ఈ సెషన్స్ తీసుకున్న వాళ్ళ నుంచి మనము అదే ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. కాబట్టి మీరు చెప్పినట్టు ఈ చక్ర హీలింగ్ అనేది ఎక్కువగా 7 days, అంటే ఒక్క చక్ర 7 చక్రాస్ ఉంటాయి మనము. అందుకు 7 ఒక్క చక్రాకి ఒక్క డే 1 hour సరిపోతుంది స్వప్న. సో 7 days చక్ర హీలింగ్ అనేది ఉంటుంది, ఒక వర్క్ షాప్, అది కూడా అటెండ్ అవ్వచ్చు. సో ఈ 7 చక్రాస్ ని హీల్ చేసిన తర్వాత మీరు చూస్తారు మనీ పరంగా, రిలేషన్షిప్ పరంగా, హెల్త్ పరంగా, కెరియర్ పరంగా, సక్సెస్ పరంగా అన్ని కైండ్ ఆఫ్ బ్లాకేజెస్ అనేది మూవ్ అవుతుంది. ప్లస్ మీరు అనుకున్న ఆ లైఫ్ని మీరు పొందగలుగుతారు. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా, అంటే చక్ర హీలింగ్తో పాటు ముఖ్యంగా అంటే మనం బరువు తగ్గటం గురించి మాట్లాడుతున్నాం కదా. వెయిట్ లాస్ అవ్వాలి అంటే మేడం చెప్పినట్లు ఒక్కసారి ఈ సెషన్స్ అయితే అటెండ్ అయ్యి చూడండి. ఎందుకంటే నిజంగానే మనకి చాలా రకాల బ్లాకేజెస్ అయితే ఉంటూనే ఉంటాయి మన బ్రెయిన్లో కానీ మన బాడీలో కానీ. అవన్నీ రిలీఫ్ చేసుకుంటే కనుక వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అయిపోతారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేదా ఈ సెషన్స్ గురించి ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న.